గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇంక సూర్యుడు అయితే పడుకుని జాలేలేగమ్మా అని చెప్పేసి లేపినాడు. సర్లే పెద్ద అయిన మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి లేచామన్నమాట. ఇంకా లేగగానే మా వాడి చెప్పులు అయితే కనిపించిన అవి వేసుకొని చూస్తున్నాను. నాదే పెద్ద కాలు అనుకుంటే నాకన్నా బడా సైజు మా వాడిది అని చూస్తున్నాను. ఇంకా మ్యాటర్లోకి వస్తే మనకైతే వాళ్ళు కుకింగ్ డ్యూటీ ఇచ్చారు కూర చేయమని చెప్పేసి. ఇంకా సర్లే మనలో ఉన్న చెఫ్ని బయటకు దిద్దామని చెప్పేసి నేనైతే గోంగూర పచ్చడి చేయాలని అనుకున్నాను. ఫస్ట్ దానికోసం అయితే గోంగూర పచ్చిమిర్చి కావాలి కదా. ఫస్ట్ పచ్చిమిర్చి అయితే నా దగ్గర లేదు, పక్కింటికి వెళ్ళి అడుక్కున్నాను అనమాట. ఇంకా గోంగూర ఆకులు అయితే వలిచేసి తర్వాత పచ్చిమిర్చి తొడియాలు తీసేసి రెండింటిని మంచిగా వాష్ చేసుకోవాలి. చిల్లులు గిన్నెలో వేసుకొని ఇంకా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేయాలి కదా. కుక్కర్లో వేయడానికి రబ్బర్ అయితే మనం కొంచెం సేపు వాటర్లో ఉంచుకోవాలంట. ఇంకా వాటర్లో ఉంచుకొని ఇలా కొంచెం సేపు ఆడుకోవాలి. ఇంకా ఆడుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి గోంగూర పచ్చిమిర్చి కొంచెం వాటర్ అయితే వేసుకొని దాన్ని అయితే 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనమైతే టొమాటో ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం అనమాట తాలింపు కోసం. ఇంకా కుక్కర్లో అయితే ఉడికింది. ఇప్పుడైతే అది ఆవిరి వెళ్ళే వరకు విజిల్ని అయితే అట్లా ఉంచాలి, లేకపోతే చాలా డేంజర్ ఈ ఆవిరి. ఒకసారి మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అక్కడ స్కిన్ కూడా తీసేసారు తెలుసా వేల్ మీద, అట్లా ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ ఓపెనింగ్ ద కుక్కర్ మూత. తర్వాత ఇంకా అదైతే తీసి దాంట్లో వాటర్ అంతా తీసేసి మనమైతే పచ్చడి నూరుకోవాలి. రోకలు కడుక్కొని అది కంట్లో పడుకోకుండా నూరుకోవాలి జాగ్రత్తగా. ఇంకా తర్వాత తాలింపుకి వచ్చేసరికి మనం ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, ఇంకా టమాటో, ఆనియన్ వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత సాల్ట్ అయితే మ్యాండేటరీ అండి, లేకపోతే మంచిగా ఉండదు. ఇంకా ఇదే అన్నమాట గోంగూర పచ్చడి రెడీ. బాయ్ బాయ్.